హలో మై డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు చందూస్ కాంపిటేటివ్ వాల్. నేను మీ గోపిచంద్. ఈరోజు మనం ఏదైతే టిఎస్ఎల్పిఆర్బి నుంచి విడుదలయ్యేటువంటి సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ ఉందో, ఈ యొక్క సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రావచ్చు, నోటిఫికేషన్లో ఎన్ని వేకెన్సీస్ వరకు ఉండే అవకాశం ఉంది, ఈ సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ యొక్క సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్కుల వెయిటేజ్ అనేది మనకి ఎగ్జామ్లో గత 2 ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. మరియు ఈ యొక్క సిలబస్కు సంబంధించి మన యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఏ విధంగా ఉండాలి, మ్యాథ్స్ విద్యార్థులు వాళ్ళ యొక్క స్టడీ ప్లాన్ని ఏ విధంగా చేసుకోవాలి, నాన్ మ్యాథ్స్ విద్యార్థులు వాళ్ళ యొక్క స్టడీ ప్లాన్ని ఏ విధంగా చేసుకోవాలి, ఏదైతే మనకి డేలో మనం ఎన్ని గంటలైతే మనం స్టడీ టార్గెట్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఆ యొక్క స్టడీ టార్గెట్ని ఏ సబ్జెక్ట్కి ఎన్ని గంటలు ఇవ్వాలి, మన యొక్క ప్రిపరేషన్ విధానాన్ని ఇప్పటి నుంచే కొనసాగించినట్లయితే మీకు సక్సెస్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటుంది. మీరు ఇప్పటి వరకు 2-3 సార్లు అటెంప్ట్ ఇచ్చైనా ఉండవచ్చు, లేకపోతే కొత్తగా మీ యొక్క ప్రిపరేషన్ విధానాన్ని ఇప్పుడే ప్రారంభిస్తున్న వారైనా కానీ మన యొక్క ఛానల్లో నాకున్న ఎక్స్పీరియన్స్ ఏదైతే నేను 2018లో ఈ యొక్క కాంపిటేటివ్ ఫీల్డ్లోకి రావడం జరిగింది, తదనంతరము 2024 వరకు ఈ యొక్క ఫీల్డ్లోనే ఉండడం జరిగింది. కాబట్టి నేను ఏదైతే స్టార్టింగ్లో ఫేస్ చేసినో ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది లేకపోవడం వల్ల కానిస్టేబుల్ గానే ఫస్ట్ సెలెక్ట్ కావడం జరిగింది. సో అలాంటి ప్రిపరేషన్ విధానంలో ఉన్నటువంటి మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిస్టేక్స్ మీరు చేయకుండా ఉండడానికి మరియు మీ యొక్క ప్రిపరేషన్ విధానం అనేది ఒక ప్రాపర్ వేలో వెళ్ళడానికి నా యొక్క సజెషన్స్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో చేయడానికి నాకున్న అర్హతలు ఏంటంటే, ఫస్ట్ మనం ఒక వీడియో చెప్తున్నాం అంటే చాలా వరకు మనకు కొన్ని అర్హతలు అనేవి ఉండాలి. వీడికి చెప్పగలిగే సామర్థ్యం మనకు ఉందా లేదా అనే అర్హతలు అనేవి ఉంటేనే చెప్పగలుగుతాం. దీనిలో భాగంగా 2018లో నా యొక్క డిగ్రీ కంప్లీట్ అయింది. అదే ఇయర్లో డిగ్రీ కంప్లీట్ అయిన ఈ ఇయర్లోనే నేను సివిల్ కానిస్టేబుల్గా, అంటే 2019 నెక్స్ట్ నాకు డిగ్రీ మేము చేతికి వస్తున్న సందర్భంలోనే 2019లో సివిల్ కానిస్టేబుల్గా సెలెక్ట్ కావడం జరిగింది. తదనంతరం ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, ఆ తర్వాత పంచాయత్ సెక్రటరీ, గ్రూప్ 4, ఇలా ఇప్పటి వరకు ఎన్నో ఎగ్జామ్స్ రాసిన. రీసెంట్ జరిగిన గ్రూప్ 1, 2, 3 ఎగ్జామ్స్ కూడా రాయడం జరిగింది. కాబట్టి అందువల్ల నాకున్నటువంటి కొద్దిపాటి ఎక్స్పీరియన్స్ తో ఈ యొక్క వీడియో అనాలిసిస్ అనేది అందించడం జరుగుతుంది. దీన్ని ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఈ షెడ్యూల్ ని ఫాలో అవ్వండి. అదేవిధంగా మన యొక్క ఛానల్లో ఎగ్జామ్ ఓరియంటేషన్ లో క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా పడతాయి, ఆ క్వశ్చన్స్ ఓరియంటేషన్ లోనే మన యొక్క ప్రిపరేషన్ విధానం అనేది సాగాలి అనే ఉద్దేశంతో ఈ ఇంపార్టెంట్ ప్రీవియస్ క్వశ్చన్స్ ని బేస్ చేసుకొని కొన్ని క్లాసెస్ కూడా, థీమ్ క్లాసెస్ కూడా మీకు అందించడం జరుగుతుంది. మరియు మన ఒక టెలిగ్రామ్ ఛానల్ ద్వారా మీకు ఏ డౌట్స్ వచ్చినా కానీ మీకు క్లారిఫై చేస్తూ గైడెన్స్ అనేది మనం అందించడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి దాంట్లో నన్ను అడిగితే మీకు ఈ యొక్క ప్రిపరేషన్ విధానంలో ఎలాంటి గైడెన్స్ కావాలని నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. ఏదైతే నేను చేసినటువంటి మిస్టేక్స్ వల్ల ఈ యొక్క సబ్ ఇన్స్పెక్టర్ కాలేకపోయానో, మీరు అలాంటి తప్పులు చేయొద్దనే ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ స్ట్రాటజీని మీరు ఫాలో అవ్వండి. ఇప్పటి వరకు 2-3 సార్లు అటెంప్ట్స్ ఇవ్వచ్చు. బట్ ఇంకొకటి చెప్తున్నా, ఈ కానిస్టేబుల్ కి ఎస్ఐకి ప్రిపరేషన్ అనేది వేరు వేరు అనేది ఏమి ఉండదు. రెండింటికి ఈక్వల్ ప్రిపరేషన్ అనేది ఉంటుంది. దేని తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. ఒక్కొక్కసారి ఎస్ఐ ఎగ్జామ్స్ లో మనకి కొంచెం ఈజీ క్వశ్చన్స్ పడవచ్చు, కానిస్టేబుల్ ఎగ్జామ్స్ లోనే కొన్నిసార్లు టఫ్ క్వశ్చన్స్ అనేవి పడుతున్నాయి. కాబట్టి ప్రిపరేషన్ విధానం అనేది రెండింటికి వేరు కాదు. మీరు ఈ వీడియో చూడండి, రెండింటిని కంబైన్ గా ప్రిపేర్ అవ్వండి. ఈజీగా మీరు ఈ యొక్క నోటిఫికేషన్ లో సక్సెస్ సాధించడానికి ఆస్కారం ఉంటుంది. గత 2 నోటిఫికేషన్లు అంటే 2018లో సివిల్ కానిస్టేబుల్ గా, మొన్న రీసెంట్ గా 2024 రిజల్ట్ లో ఫైర్ కానిస్టేబుల్ గా సెలెక్ట్ కావడం జరిగింది. కాబట్టి నాకున్న కొద్దిపాటి ఎక్స్పీరియన్స్ ని మీకు అందించడానికి ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ స్ట్రాటజీని మీకు నచ్చితే ఫాలో అవ్వండి. మనం ఏదైతే మొదటగా అనుకున్నామో అసలు నోటిఫికేషన్ ఎప్పుడు, వేకెన్సీస్ ఎప్పుడు ఉంటాయి, ఇవి లాస్ట్ లో చర్చిద్దాం. దీని గురించి కొంచెం డీటెయిల్ గా మీతో మాట్లాడాలి కాబట్టి దీన్ని లాస్ట్ లో చర్చిద్దాం. ఫస్ట్ ఈ యొక్క మొన్న మనం రీసెంట్ గా కానిస్టేబుల్ సిలబస్ అనాలిసిస్ అనేది చేయడం జరిగింది. ఎవరైనా చూడని ఉంటే కానిస్టేబుల్ అది కూడా చూడండి. నెక్స్ట్ మనం ఇప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ సిలబస్ అనాలిసిస్ అనేది చేయడం జరుగుతుంది. ఈ యొక్క సబ్ ఇన్స్పెక్టర్ సిలబస్ అనాలిసిస్ అనేది ఆ యొక్క టాపిక్స్ అనేవి సిలబస్ లో మనకి ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, ఆ టాపిక్స్ లో ఎన్ని మార్క్స్ వెయిటేజ్ ఏ టాపిక్ నుంచి రావచ్చు, స్టడీ ప్లాన్ లో ఏ సబ్జెక్ట్ కి ఎంత టైం అనేది మనం ఇచ్చుకోవాలనేది ఇప్పుడు డీటెయిల్ గా చర్చిద్దాం. అందులో భాగంగా మనం చూసినట్లయితే ఫస్ట్ ఈ యొక్క సిలబస్ చూద్దాం. అర్థమెటిక్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఈ 8 అంశాలు అనేవి మన యొక్క సబ్ ఇన్స్పెక్టర్ ప్రిపరేషన్ లో కీలకంగా ఉన్నాయి. ఈ యొక్క 8 అంశాలలో ఏ సబ్జెక్ట్ నుంచి మనకి గతంలో వెయిటేజ్ అనేది ఎన్ని మార్క్స్ అడగడం జరిగింది, ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయి, ఆ మార్కుల ఆధారంగానే మన యొక్క ప్రిపరేషన్ విధానం అనేది చూడండి. ఇది మెయిన్ సిలబస్. మనం ఎప్పుడన్నా కానీ ప్రిలిమ్స్ అనేది సేమ్ ఇవే అంశాలు ఉంటాయి. ప్రిలిమ్స్ ఈజీగా మనం గెట్ అవ్వగలుగుతాం ఇదే ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫాలో అయినట్టయితే. నెక్స్ట్ మనం ఇది మెయిన్ స్ట్రాటజీ కాబట్టి మెయిన్స్ ఫస్ట్ నుంచి కూడా మనం మెయిన్స్ కనే ప్రిపరేషన్ అనేది కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మెయిన్స్ చూద్దాం. మెయిన్స్ లో మనకి ముఖ్యంగా 8 అంశాల మీద మనకి సిలబస్ అనేది ఆధారపడి ఉంటుంది. అందులో భాగంగా చూసినట్లయితే అర్థమెటిక్ నుంచి ఈ యొక్క రీజనింగ్ మరియు ప్యూర్ మ్యాథ్స్ ఇవన్నీ కలిసి 200 మార్కులు ఉండడం జరుగుతుంది. ఇది ఒక పేపర్ అనమాట, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే జనరల్ సైన్స్. ఈ యొక్క జనరల్ సైన్స్ నుంచి మనకి ఎన్ని మార్కులు అడిగే అవకాశం ఉంటుందంటే ఒక దాదాపు 15 నుంచి 20 మార్కులు అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇండియన్ హిస్టరీ నుంచి కూడా 15 నుంచి 20 మార్కులు అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పాలిటీ అండ్ ఎకానమీ సేమ్
ఎందుకు ఈ 15 నుంచి 20 అని అంటున్నా అంటే మనకి ఎప్పుడన్నా కానీ కరెక్ట్ కంపల్సరీ 15 అడుగుతారు 20 అడుగుతారు అనేది ఎగ్జామ్ లో ఎప్పుడు ఉండదు. ఒక్కొక్కసారి 16, 17 అడగవచ్చు, ఒక్కోసారి 12, 13 అడగవచ్చు. అందుకే ఈ యొక్క మిడిల్ టర్మ్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది. 15 నుంచి 20 యావరేజ్ వేసుకున్నట్లయితే జాగ్రఫీ 15 నుంచి 20. నెక్స్ట్ తెలంగాణ మూవ్మెంట్ కొంచెం వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. 25 నుంచి 30 క్వశ్చన్లు ఇక్కడ అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ కూడా 15 నుంచి 20 క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంటుంది. ఇది సిలబస్ లో మార్క్స్ ఉన్నటువంటి వెయిటేజ్ అన్నమాట. అయితే దీనికి సంబంధించి బుక్స్ అనేవి మనం ఏ విధంగా చదవాలి అంటే బుక్స్ అనేది ఎక్కడి నుంచి గ్యాదర్ చేసుకోవాలి. మార్కెట్ లో ఉన్నటువంటి బుక్స్ లో అత్యధికంగా మనం అక్యురేట్ గా స్టాండర్డ్ బుక్స్ ఏమున్నాయంటే అందులో భాగంగా చూసినట్లయితే ఈ యొక్క అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించి మీరు ఒక్క బుక్ ప్రిపేర్ అయితే 80% లో సరిపోదు. మార్కెట్ లో ఉన్నటువంటి ప్రతి బుక్ లో ఎక్కువ మోడల్స్ ఎగ్జామ్స్ రాస్తుండాలి. అర్థమెటిక్ సంబంధించి మోడల్స్ అనేవి గ్యాదర్ చేసుకోవాలి. క్లాసెస్ వినాలనుకుంటే చందన్ లాజిక్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. కొంచెం బాగా ఉన్నట్టు నాకు అనిపించింది, ఎందుకంటే నేను ఒకసారి విన్నా కాబట్టి. నెక్స్ట్ మనకి చూసినట్లయితే ఏవైతే మార్కెట్ లో లభించినటువంటి వివిధ రకాల పుస్తకాలు తీసుకొని లేకపోతే టెస్ట్ సిరీస్ తీసుకొని దాంట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ చేస్తేనే మనకి ఈ యొక్క అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనేది మనం ట్యాకిల్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి అర్థమెటిక్ రీజనింగ్ ని కంపల్సరీ మన యొక్క డైలీ షెడ్యూల్ లో వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. డైలీ షెడ్యూల్ లో కంపల్సరీ వీటికి ఎక్కువ మార్కులు, దాదాపు 200 మార్కులు పేపర్ ఉంది కాబట్టి అర్థమెటిక్ రీజనింగ్ మీదనే మనం మన షెడ్యూల్ లో సగం టయాన్ని ఫోకస్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఈ యొక్క షెడ్యూల్ అనేది ఎట్లా డివైడ్ చేసుకోవాలనేది మనం నెక్స్ట్ చర్చిద్దాం. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఈ యొక్క టాపిక్స్ లో ఏ బుక్స్ ఎక్కడి నుంచి బుక్స్ గ్యాదర్ చేసుకోవాలనేది చూద్దాం. అందులో భాగంగా అర్థమెటిక్స్ రీజనింగ్ సంబంధించి ప్రాక్టీస్ అనేది మెయిన్ అవసరం. మీకు మార్కెట్ లో లభించినటువంటి ఏ పుస్తకమైనా కానీ ఏ టెస్ట్ సిరీస్ అయినా కానీ తీసుకొని టెస్ట్ సిరీస్ లో ఉన్నటువంటి బిట్స్ ని టెస్ట్ సిరీస్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ని మీరు ట్యాకిల్ చేయగలగాలి. ఓన్గా కొత్త కొత్త క్వశ్చన్స్ అనేవి మనకి ఎగ్జామ్స్ లో పడుతుంటాయి. కొన్ని ఫ్రీక్వెంట్ గా రిపీట్ అయ్యే మోడల్స్ ఉంటాయి. ఏ టాపిక్ నుంచి ఫ్రీక్వెంట్ గా ఒక 10-15 మోడల్స్ ఉంటాయి. ఈ 10-15 మోడల్స్ ప్రతి టాపిక్ లో ఉంటాయి. దాంట్లో నుంచి కనీసం 1-2 మోడల్స్ అనేవి కంపల్సరీగా ఎగ్జామ్స్ లో రిపీట్ అవుతుంటాయి. ఆ రిపీటెడ్ మోడల్స్ అనేవి నేను గతంలో నోట్స్ రాసుకోవడం జరిగింది. ఆ నోట్స్ రిపీటెడ్ మోడల్స్ మీకు డైలీ ఒక క్లాస్ రూపంలో నేను అందించడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ యొక్క జనరల్ సైన్స్. ఈ యొక్క జనరల్ సైన్స్ కి మీరు మోహన్ సార్ బుక్ ప్రిపేర్ చేయండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఆల్రెడీ ఏదన్నా పాత పుస్తకాన్ని ప్రిపేర్ అవుతున్నట్లయితే దాన్నే కొనసాగించండి. ఇప్పుడు నేను ఏదో చెప్పినా మళ్ళీ కొత్త బుక్కి వెళ్ళకండి. ఎప్పుడైనా కానీ మనం చదివిన బుక్ నే మళ్ళీ ఒకసారి చదువుతుంటే మనకి సబ్జెక్ట్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీ మీ దగ్గర ఏ పుస్తకం లేకపోయినట్లయితే నేను చెప్పే బుక్స్ కొనండి. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ ఒక పుస్తకం ఉన్నట్లయితే నేను 2 పుస్తకాలు చెప్తాను. ఆల్రెడీ మీకు పుస్తకం ఉన్నట్లయితే ఆ పుస్తకాన్ని ఉంచుకోండి. అంతేగాని మళ్ళీ ఆ పుస్తకాన్ని పక్క పెట్టి కొత్త బుక్ కొనే ప్రయత్నం మాత్రం చేయకండి. నెక్స్ట్ జనరల్ సైన్స్ చూసినట్లయితే మనకి మోహన్ సార్ బుక్ కానీ లేదా విన్నర్స్ పబ్లికేషన్స్ బుక్స్ కానీ కొంచెం బాగుంటాయి, అవి చూడండి. నెక్స్ట్ మనకి ఇండియన్ హిస్టరీస్ చూసినట్లయితే కరీం సార్ బుక్ మరియు సీనియర్ సార్ బుక్ కూడా మంచిగా ఉంటుంది. ఈ 2 బుక్స్ మీరు ప్రిఫర్ చేయొచ్చు. నెక్స్ట్ పాలిటిక్స్ చూసినట్లయితే పాలిటీలో శ్రీరామచంద్ర సార్ బుక్ బాగుంది. ఈ శ్రీరామచంద్ర సార్ బుక్ పాలిటిక్స్ చూసుకోండి. ఎకానమిక్ సంబంధించి మీరు ఇప్పుడే ఎల్ఆర్ఐ గ్రూప్స్ ప్రిపేర్ అయి ఉన్నాం కాబట్టి ఎకానమీలో కొన్ని థీమ్ ఏరియాస్ ఉంటాయి. ఆ థీమ్ ఏరియాస్ నుంచి మనకి ఫ్రీక్వెంట్ గా క్వశ్చన్స్ పడతాయి. కాబట్టి ఇంత పెద్ద ఎకానమీ సబ్జెక్ట్స్ మీరు ఇప్పుడు ప్రజెంట్ కొంచెం పక్క పెట్టండి. దాని గురించి నేను మన ఛానల్లో థీమ్ ఏరియాస్ తీసుకొని ఒక్కొక్క టాపిక్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వాటిని ప్రిపేర్ అయితే వాటి మీద ఎంత లేదన్నా మనకి ఎకానమీ నుంచి ఒక 6-7 క్వశ్చన్లు వస్తే దాంట్లో నుంచి ఒక 4-5 రిపీట్ అవుతాయి. కాబట్టి చూడండి ఒకసారి ఆ థీమ్ ఏరియాస్ మీకు అందించడానికి ప్రయత్నిస్తా. దీనికి ఏం బుక్స్ ఏం కొనకండి ప్రజెంట్, మీరు ఈ యొక్క బుక్స్ అయితే తీసుకోండి. నెక్స్ట్ జాగ్రఫీకి మీరు మార్కెట్ లో లభించినటువంటి ఏ బుక్ తీసుకున్నా కానీ మనకి జాగ్రఫీలో మనకి ప్రిన్సిపల్ జాగ్రఫీ అడగడం జరుగుతుంది. ప్రిన్సిపల్ జాగ్రఫీ అంటే ఏంటంటే మనకి ఇంటర్మీడియట్ పుస్తకాలు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నటువంటి ఈ ప్రపంచ భూగోళ శాస్త్రం అనేది ఉంటుంది. ఆ ప్రపంచ భూగోళ శాస్త్రం నుంచి క్వశ్చన్స్ పట్టడం జరుగుతుంది. ఫ్రీక్వెంట్ గా ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి వాటి మీద జాగ్రఫీకి సంబంధించి జాగ్రఫీ చూసినట్లయితే ఇంత పెద్ద బుక్ అనేది ఉండడం జరుగుతుంది. బట్ అందులో క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైతే మనం చదువుతున్నాం ఆ బుక్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి కనిపించట్లేదు. కాబట్టి వీటికి సంబంధించి నేను ఇంటర్మీడియట్ బుక్స్ తీసుకుని అనాలిసిస్ చేసి మీకు ఇంపార్టెంట్ ఏరియాస్ అనేది నేను అందించడం జరుగుతుంది. జాగ్రఫీ కూడా కొంచెం పక్కన పెట్టండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే తెలంగాణ మూవ్మెంట్. ఈ యొక్క తెలంగాణ మూవ్మెంట్ కి సంబంధించి మీరు పిఎన్ఆర్ పబ్లికేషన్స్ బుక్ తీసుకోండి. ఈ యొక్క పిఎన్ఆర్ పబ్లికేషన్స్ బుక్ అనేది తెలంగాణ మూవ్మెంట్ కి ఈజీగా మనం స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అందులో మనకి ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ కూడా థిక్ లెటర్స్ లో ఉండడం జరుగుతుంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మీరు ప్రిపరేషన్స్ విధానాన్ని ఈజీగా కొనసాగించవచ్చు. పిఎన్ఆర్ బుక్ తీసుకోండి తెలంగాణకి. నెక్స్ట్ చూసినట్లయితే కరెంట్ అఫైర్స్. ఇక్కడ మీరు పప్పులో కాలేజ్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ కి నోటిఫికేషన్ ఉన్నా లేకపోయినా రోజు ఒక 2-3 గంటలు దాని మీద పెట్టి ఒకటే తాళపత్ర గ్రంథాలు రాసినట్టు నోట్స్ రాయకండి. అది కరెక్ట్ పద్ధతి కాదు. ఎప్పుడైతే మనకి నోటిఫికేషన్ వచ్చిందో అప్పటి నుంచి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేద్దాం. అంతకంటే ముందు ఎగ్జామ్ కంటే ముందు ఒక 6 నెలల నుంచి 1 ఇయర్ వరకు మన కరెంట్ అఫైర్స్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మార్కెట్ లో లభించేటువంటి ఈ టెలిగ్రామ్ ఛానల్స్ లో లేదా యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మనం మంత్లీ వీడియోస్ చూడొచ్చు. నెక్స్ట్ మనకి ఈ యొక్క మంత్లీ మ్యాగజైన్స్ కొనుక్కొని అప్పుడు చదువుకుంటే సరిపోద్ది. కానీ ఇప్పటి నుంచే కరెంట్ అఫైర్స్ తాళపత్ర గ్రంథాలు అయితే రాయకండి. అది కరెక్ట్ పద్ధతి కాదు. నోటిఫికేషన్ వచ్చినప్పుడు కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేయండి. ఎట్లా చదవాలి, ఏం చదవాలి, ఏ అంశాలు మనకి ఇంపార్టెంట్ అనేది నేను మన ఛానల్లో చర్చించడం జరుగుతుంది. మీకు గైడెన్స్ లెక్క మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి మీరు దాన్ని ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను. ఈసారి ఎంత లేదన్నా నేను ఏ విధంగా అయితే మిస్ అయినో నేను మిస్ అయినటువంటి ఆ తర్వాత నేను వేరే ఎగ్జామ్స్ కూడా చాలా మొన్న రాసినటువంటి ఎగ్జామ్స్ కూడా చాలా మంచిగా రాయడం జరిగింది. సరే మిస్ అయినందుకు నాకు బాధ ఏం లేదు.
అది కాకపోతే వేరే దాని ప్రిపరేషన్ అనేది కొనసాగించడం జరిగింది. బట్ నేను చేసినటువంటి మిస్టేక్స్ మీరు చేయొద్దు. నేను నా యొక్క ప్రిపరేషన్ విధానంలో చేసినటువంటి మిస్టేక్స్ మీరు ఇప్పుడే చేయొద్దు. నేను చేసినటువంటి మిస్టేక్స్ మీకు చెప్పి మిమ్మల్ని కరెక్ట్ చేసి కనీసం ఎంత లేదన్నా ఒక 100 నుంచి 200 మంది విద్యార్థులను ఈసారి ఉద్యోగులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మన యొక్క ఛానల్ ప్రారంభించడం జరిగింది. ఆల్రెడీ 170 మెంబర్స్ ఏమో దాంట్లో జాయిన్ అయి ఉన్నారు. నెక్స్ట్ మనకి ఒక 200-300 కానీ క్లోజ్ చేస్తాం. ఆ 200-300 మందిని పట్టుకొని వాళ్ళ నుంచే ఒక 100 నుంచి 200 మందిని ఉద్యోగాలను తయారు చేసే ప్లాన్తో ఈసారి రెడీగా ఉండడం జరిగింది. కాబట్టి మీరు అందులో జాయిన్ కాండి. మీకు ఏ విధమైన గైడెన్స్ కావాలన్నా మీకు ఇప్పించే ఏర్పాటు చేస్తాం. ఇది ఈ యొక్క ఏ సబ్జెక్ట్ కి ఎంత వెయిటేజ్ అనే మార్కులు. అసలు దీని యొక్క చదివే విధానం ఏ విధంగా ఉండాలి, మనం రోజుకి ఎన్ని గంటలు చదివితే మనకి సక్సెస్ అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది, కనీసం ఎన్ని గంటలు చదవాలి, ఏ విధంగా మన యొక్క డైలీ షెడ్యూల్ ని డివిజన్ చేసుకోవాలి, పర్ఫెక్ట్ గా నిద్ర ఎప్పుడు పోవాలి, ఎప్పుడు మన యొక్క ఖాళీ టైంలో రెస్ట్ తీసుకోవాలి, ఏ టైంలో ఏ సబ్జెక్ట్ చదవాలనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఏ టైంలో ఏ సబ్జెక్ట్ చదివితే బెటర్ గా ఉంటుంది అనే అంశాలను ఇప్పుడు చర్చిద్దాం. ఒక డే పర్ఫెక్ట్ గా మనం ఒక డేని తీసుకున్నట్లయితే 24 గంటలు ఉండడం జరుగుతుంది కదా. ఈ యొక్క 24 గంటల్లో కనీసం ఒక 12 గంటలు అనేది మన యొక్క ప్రిపరేషన్ కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. ఈ యొక్క 12 గంటల ప్రిపరేషన్ అనేది మీరు ఇప్పటి నుంచి కేటాయించినట్లయితే మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఎగ్జామ్ టైంకి చాలా పీక్ రేంజ్ లో ఉంటుంది. మీకు కాన్ఫిడెన్స్ అనేది రావడం జరుగుతుంది. కంపల్సరీ మీ యొక్క డేని ఒక 12 గంటలు ఈ యొక్క సబ్జెక్ట్ కేటాయించండి. ఈ 12 గంటలు ఏ విధంగా డివైడ్ చేయాలి, ఏ సెషన్ లో మనం ఏ సబ్జెక్ట్ చదవాలనేది ఇప్పుడు చూద్దాం. మనం ఒక రోజులో 12 గంటలు చదవాలని పెట్టుకున్నాం కాబట్టి మార్నింగ్ 6 నుంచి మన యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ 6 to 8 2 hours ఒక్కొక్క సెషన్ డివైడ్ చేసుకొని ఒక్కొక్క సబ్జెక్ట్ మనం చూసినట్లయితే ఈజీగా మనకి అనేది సబ్జెక్ట్ అనేది కొంచెం అన్ని సబ్జెక్ట్స్ అనేది కవర్ కావడానికి ఆస్కారం ఉంటుంది. మనం ఎప్పుడైనా కానీ ఒక రోజు మొత్తం ఒకటే సబ్జెక్ట్ అనేది 80% చదవద్దు. సబ్జెక్ట్ అన్నింటిని కవర్ అయ్యేట్లే మన ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఉండాలి. ఒకసారి చూడండి, 6 to 8 ఒక సెషన్, నెక్స్ట్ 8 to 9 అనేది మనం బ్రేక్ఫాస్ట్ కి వదిలిపెట్టినా కానీ 9 to 12, నెక్స్ట్ థర్డ్ 12 to 1, తర్వాత లంచ్ బ్రేక్ 1 to 2, నెక్స్ట్ 2 to 4, నెక్స్ట్ 4 to 6 రెస్ట్ తీసుకున్నా కానీ 6 to 8, నెక్స్ట్ 8 to 9 మళ్ళా డిన్నర్ బ్రేక్ అవుతుంది కాబట్టి 9 to 11. ఈ విధంగా మీ యొక్క డేని ఒక 6 సెషన్లుగా 2 గంటలుగా విభజించుకున్నట్లయితే ఇక్కడ మాత్రం 3 గంటలు ఇవ్వడం జరిగింది, ఇక్కడ మాత్రం 1 గంట ఇవ్వడం జరిగింది. చూడండి ఎందుకు ఇస్తున్నా అట్లా అనేది ఒకసారి చూడండి. ఫస్ట్ మనం మార్నింగ్ టైంలో చూసినట్లయితే మనకి మార్నింగ్ టైంలో జనరల్ సైన్స్ తీసుకోండి. ఈ యొక్క జనరల్ సైన్స్ ఒక 2 hours మార్నింగ్ టైంలో చదవడానికి ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ ఈ 9 to 12 ఏదైతే ఉందో ఈ 9 to 12 అర్థమెటిక్ చేయాలి. ఎందుకంటే మనకి 200 మార్కులు అవే ఉన్నాయి కాబట్టి వీటి మీద కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. మ్యాథ్స్ స్టూడెంట్ అయినా నాన్ మ్యాథ్స్ వారైనా కానీ వీటి మీద పక్కా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క నాన్ మ్యాథ్స్ విద్యార్థులు ఉన్నారో ఈ యొక్క నాన్ మ్యాథ్స్ విద్యార్థులకి ఎవ్రీ టాపిక్ నుంచి మనకి ఫ్రీక్వెంట్ గా రిపీట్ అయ్యే మోడల్స్ ఉంటాయి. ఆ మోడల్స్ ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, ఎట్లా గుర్తుపెట్టుకొని ఎట్లా చేసినట్టయితే నా యొక్క షార్ట్ నోట్స్ లో ఆ మోడల్స్ రాసుకోవడం జరిగింది. ఆ మోడల్స్ అన్ని మన యొక్క ఛానల్లో వీడియోస్ రూపంలో మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాం. నెక్స్ట్ 12 to 1, ఈ 12 to 1 అవర్ పాలిటీ చదవండి. పాలిటీ ఎకానమీ కలిపి మనకి ఒక సిలబస్ టాపిక్ గా ఉండటం జరిగింది కాబట్టి ఈ యొక్క పాలిటీని ఒక 1 hour చదవండి. ఈజీగా మీకు ఏంటంటే మ్యాథ్స్ చేసిన తర్వాత పాలిటీ చదివితే కొంచెం రిలాక్స్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ పాలిటీ చదివే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ 2 to 4 మనకి నిద్ర వచ్చే టైం మాక్సిమం తిన్న తర్వాత కాబట్టి బలవంతంగా పండుకోకుండా అప్పుడు మీరు రీజనింగ్ చేసానికి ప్రయత్నం చేయాలి. రీజనింగ్ చేసానికి ప్రయత్నించినట్లయితే మనకి నిద్ర కూడా రాదు, కంట్రోల్లో ఉంటుంది. ఒక 2 గంటలు నిద్ర చేసిన తర్వాత అవసరం అయితే 4 to 6 అనేది మీరు మంచిగా 4 to 5:30 వరకు పడుకొని మళ్ళీ హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఫ్రెష్ అయ్యి 6 to 8 వరకు మనం ఇంకొక షెడ్యూల్ ఫిక్స్ చేసుకోవచ్చు. ఈ యొక్క 6 to 8 కు సంబంధించి మీరు చూసినట్లయితే ఇక్కడ తెలంగాణ ఇండియన్ హిస్టరీ చదవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ 9 to 11 లో తెలంగాణ మూమెంట్ చదవండి. దీన్ని పైకేసిన లేదు, దీన్ని కిందికేసిన లేదు, ఏ విధంగా చదివినా కానీ ఈ విధంగా మన యొక్క డేని డివైడ్ చేసుకోవాలి. ఏదైతే జాగ్రఫీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్ ఉన్నాయో వీటి గురించి వీటి స్ట్రాటజీ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది వీటి గురించి ఇవి అయిపోయిన తర్వాత అవి స్టార్ట్ చేద్దాం. వాటి గురించి చెప్దాం, వాటి గురించి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి. థీమ్ ఏరియాస్ ఉంటాయి, ఇవంతా వ్యాస్ట్ సబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఈ 3 సబ్జెక్టులకు సంబంధించి ఏదైతే థీమ్ ఏరియాస్ ఉన్నాయో ఏ విధంగా చదవాలి వీటికి సంబంధించి స్ట్రాటజీ అనేది నేను ఫర్దర్ గా డిస్కస్ చేస్తుంటా. వీటి గురించి వీడియోస్ కూడా చేస్తుంటా, అప్పుడు వీటి గురించి అవుతాం. మెయిన్ గా ఈ సబ్జెక్ట్ మీద మీకు ఫోకస్ చేసినట్లయితే ఏదైతే ఈ కానిస్టేబుల్ కానీ గ్రూప్స్ కానీ అన్నింటిలో మాక్సిమం ఇవే సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి కంపల్సరీగా మీ యొక్క ప్రిపరేషన్ అనేది పీక్ లెవెల్లోకి వెళ్ళడం జరుగుతుంది. నోటిఫికేషన్ వచ్చినప్పుడు వాటి గురించి చర్చిద్దాం. ఈ సబ్జెక్ట్స్ మీరు డైలీ షెడ్యూల్ లో పెట్టుకొని కంపల్సరీగా ఇటు 2 to 2 hours ఇట్లా డివైడ్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ విధానాన్ని కొనసాగించినట్లయితే కనీసం ఒక 12 గంటలను మీరు చదువుతున్నట్లయితే కన్సిస్టెన్సీగా ఈ యొక్క కాంపిటేటివ్ ఫీల్డ్ లో మీరు విజయం సాధించడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఈ యొక్క పోటీ ప్రపంచంలో మనం విజయం సాధించాలంటే మనకి మెయిన్ గా కావాల్సింది ఏంటంటే కన్సిస్టెన్సీ అనేది కావాలి. మీరు నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కానీ మీ యొక్క ప్రిపరేషన్ మాత్రం ఆపొద్దు. మీ యొక్క ప్రిపరేషన్ లో కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయాలి. ఒకవేళ 12 గంటలు మీతో అయితే లేదంటే కనీసం 10 గంటలు లేదా 8 గంటలను మీరు చదవడానికి నోటిఫికేషన్ లేనప్పుడు
ప్రయత్నం చేయాలి. కానీ నోటిఫికేషన్ వచ్చినాక మాత్రం మీరు కంపల్సరీ ఒక 12 గంటలు అనేది మీ స్టడీ ప్లాన్ ని సెట్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ ఎప్పుడైతే మెయింటైన్ చేస్తామో మనకి ఈ పోటీ ప్రపంచంలో విజయాన్ని మన బానిస అవుతుంది. కాబట్టి కంపల్సరీగా మీ యొక్క ప్రిపరేషన్ విధానానికి నా యొక్క గైడెన్స్ తోడు చేసి ఈసారి మనం విజయం సాధిద్దాం. కంపల్సరీ కంబైన్డ్ గా మనం ఈసారి ఈ యొక్క పోలీస్ ఉద్యోగాలను ట్యాకిల్ చేస్తానికి ప్రయత్నం చేద్దాం. రైట్. అసలు ఈ యొక్క 2 గంటలు అనేది చదివే విధానం ఏ విధంగా ఉండాలి? ఈ 2 గంటల ప్రిపరేషన్ విధానంలో మీరు ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఏ సబ్జెక్ట్ చదవాలన్నా కానీ ఏ సబ్జెక్ట్ లో పలానా టాపిక్ లో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ఇండియన్ హిస్టరీ తీసుకున్నాం. ఈ యొక్క ఇండియన్ హిస్టరీలో నువ్వు సింధు నాగరికత ఒక టాపిక్ తీసుకున్నావు. ఈ 2 గంటల సెషన్ లో నువ్వు ఏం చేయాలంటే ఈ సింధు నాగరికత అనే టాపిక్ తీసుకున్నప్పుడు ఈ సింధు నాగరికత టాపిక్ సంబంధించి 1 గంటన్నర చదవాలి. 1 గంటన్నర చదివి 15 నిమిషాలు ఏం చేయాలంటే కళ్ళు మూసుకొని ఆ గంటన్నరలో చదివిన దాన్ని రివైజ్ చేసుకోవాలి. కళ్ళు మూసుకొని ఏమేమి చదివినా అలా రివైజ్ చేసుకున్న సందర్భంలో మనకి అన్ని అంశాలు అనేవి గుర్తురావు. ఆ గుర్తురానప్పుడు ఏదైతే గుర్తురాని అంశాలు ఉన్నాయో వాటిని ఇంకో 15 నిమిషాలు ఉంటుంది మనకి, ఆ 15 నిమిషాలు బుక్ ఓపెన్ చేసి ఏది గుర్తు రాలేదో అవి చూడాలి, ఎందుకు గుర్తు రాలేదో వాటిని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలా చదివినట్లయితే, అలా స్ట్రాటజిక్ గా చదివినట్లయితే మనకి ఈ సబ్జెక్ట్ అనేది చాలా ఎక్కువ కాలం గుర్తుండడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కంపల్సరిగా ప్రిపరేషన్ విధానాన్ని ఈ విధంగా టైం డివైడ్ చేసుకోండి. చదివేటప్పుడు ఈ యొక్క విధానాన్ని ఫాలో అవ్వండి. ఈసారి సక్సెస్ అనేది మీకు సొత్తుగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి వచ్చే అవకాశం చాలా ఫ్రీక్వెంట్ గా మనకు అవకాశాలు అనేవి వస్తాయి. కంపల్సరిగా ఈసారి వచ్చే అవకాశాన్ని మీరు ఒడిసి పట్టుకొని తప్పనిసరిగా మీ యొక్క లక్ష్యాన్ని చేరుకోవాలని కోరుకుంటున్నా. కాబట్టి మీరు ప్రిపరేషన్ విధానంలో ఈ స్ట్రాటజీని ఫాలో కానీ, మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కానీ, ఈ యొక్క ప్రిపరేషన్ విధానంలో మీకు ఎలాంటి అపోహలు ఉన్నా కానీ, లేదా మీకు సబ్జెక్ట్ మీద లేదా ఏ సబ్జెక్ట్ లో ఏ డౌట్ ఉన్నా కానీ తప్పనిసరిగా మన టెలిగ్రామ్ ఛానల్లో కానీ లేదా ఈ యొక్క యూట్యూబ్ వీడియో కింద కానీ కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆ కామెంట్ లో ప్రతి కామెంట్ కి నేను రిప్లై చేయడం జరుగుతుంది. మీరు అడిగే ప్రతి క్వశ్చన్ కి నేను ఆన్సర్ ఇస్తాను కంపల్సరిగా. ఏదైతే మన మంచి ఉద్దేశంతో ఈ యొక్క క్లాస్ ని ప్రారంభిస్తున్నామో మీరు కూడా అంత డెడికేటెడ్ అయితేనే, అంత కన్సిస్టెన్సీగా నేను యొక్క ప్రిపరేషన్ ని కొనసాగిస్తా అని అనుకుంటేనే మన ఛానల్లో జాయిన్ కాండి. ఏదో ఉత్తానే చూద్దాం ఏం చెప్తారులే అవసరమా అనుకునే వాళ్ళు మాత్రం తప్పనిసరిగా జాయిన్ కాకండి. మీకు పట్టుదల ఉంటేనే ఈ యొక్క ఛానల్లో జాయిన్ కాండి. మీ పట్టుదలకి నా యొక్క గైడెన్స్ అనేది కంపల్సరిగా మీకు అందించడం జరుగుతుంది. తప్పనిసరిగా ఈ యొక్క వచ్చే నోటిఫికేషన్ లో ఏదైనా కానీ ఈ పోలీస్ ఉద్యోగం అంటే మనం అనుకుంటాం ఏం చేస్తాం పోలీస్ ఉద్యోగం అని అనుకుంటాం. చాలా రెస్పాన్సిబుల్ తో కూడుకున్నటువంటి ఉద్యోగం, మీకు మంచి సమాజంలో మంచి గౌరవాన్ని ఇచ్చే ఉద్యోగం. కాబట్టి కంపల్సరీ ఎవరెన్ని మాటలన్నా మీ యొక్క ప్రిపరేషన్ విధానాన్ని కంపల్సరీ దీని మీద ఫోకస్ చేసి కొనసాగించినట్లయితే విజయం మీ బానిస అవుతుంది. థ్యాంక్ యూ.